student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. ఇండియా కూటమికి తూట్లు పడుతున్నాయి. వరుసగా ఒక్కో పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. పంజాబ్లోని 13 ఎంపీ సీట్లని ఆప్ గెలుచుకుంటుంది అన్నారాయన. కాంగ్రెస్తో తమకి సీట్ల సర్దుబాటు లేదని కుండ బద్దలు కొట్టారాయన. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒంటరిగా బరిలోకి దిగాలన్న భగవంత్ మాన్ నిర్ణయాన్ని ధృవీకరించారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్లో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారామె. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో 2 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కు ఇవ్వడానికి తృణమూల్ కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే 10 నుంచి 12 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. నిజానికి 2014 ఎన్నికల్లో బెంగాల్లో 4 ఎంపీ సీట్లు గెలిచింది కాంగ్రెస్. 2019లో ఈ సంఖ్య 2కి పడిపోయింది. ఇప్పుడు ఆ సీట్లు మాత్రమే ఇస్తామని తృణమూల్ చెప్తోంది. అయితే అనుకున్నన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్ కు తెలుసని కాంగ్రెస్ సీనియర్లు దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమత క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపైన మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. గురువారం నుంచి బెంగాల్లోకి ప్రవేశించనుంది యాత్ర. అయితే యాత్రకు సంబంధించి తమకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు దీదీ. సమాచారం ఇవ్వాలన్న మర్యాద కూడా వారికి లేదంటూ మండిపడ్డారామె. యాత్రలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనకపోవచ్చని పలువురు టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఇండియా కూటమి నిర్వహించిన వర్చువల్ భేటీకి కూడా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇద్దరూ హాజరు కాలేదు. అప్పటి నుంచే కూటమిలో వీరి పాత్రపై అనుమానాలు మొదలయ్యాయి. మొత్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి క్రమంగా నీరుగారిపోతోంది. అటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు మమతా బెనర్జీ ఇద్దరి ప్రకటనలతో కూటమి మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు బీహార్లో అధికార జేడీయూ కూడా కాంగ్రెస్ కు దూరమయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూ నుంచి కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ ముందు జాగ్రత్తగా కమలం పార్టీతోనే కలిసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల నాటికి ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు మిగులుతాయనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.